డాక్టర్ మాట్లాడండి పర్లేదు, మీ భాషలో మీరు మాట్లాడండి. చాలా అంటే చాలా అసభ్యంగా బిహేవ్ చేశారండి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ కూర్చున్నా కూడా మేము దండం పెడుతున్నాం, సార్ మమ్మల్ని కాపాడండి. ఒక ఎంఆర్ఓ కూడా చెప్తున్నాం, వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా వేడుకుంటున్నాం బయటికి వెళ్ళి, సార్ మమ్మల్ని కాపాడండి. ఒక వ్యక్తి మా మీద పడిపోయి మమ్మల్ని ఎక్కడెక్కడో అసభ్యంగా టచ్ చేస్తే మాకు చాలా చాలా బాధ అనిపించేది సార్. మీరు చెప్పుకోలేని బాధ. ఏం లేదు సార్, నేను వెళ్ళి ఎంపీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే ఎమ్మెల్యే సార్ ఏంటి సార్ ఇది మీరే చూడాలి కదా సార్, చూడండి సార్ అంటే కూడా ఈ సుమన్ అన్న మమ్మల్ని బాగా బాగా అంటే బాగా ఏదో చేస్తున్నారు అంటే మేమన్నాం సార్ మీరు ఏమన్నా చేసుకోండి సార్, మేము ఇక్కడ గెలిచాం సార్, మా గురించి కూడా ఆలోచించండి అని. రాజకీయంగా కొట్లాడాలి, రాజకీయంగా కొట్లాడాలి. మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఇలానే కూర్చున్నారు సార్, మేము అందరం వేడుకుంటున్నాం. మేము ఎట్లా అంటే సార్ ఇక్కడ మేము మా అభ్యర్థిని సేవ్ చేసుకోవాలో, సార్లకు వెళ్ళి దండం పెట్టి వేడుకోవాలో, ఎంఆర్ఓ సార్కు వేడుకోవాలో, ఎంపీ మంత్రి ఉన్నారు వాళ్ళని వేడుకోవాలో, మాకు ఎట్లా అంటే అదొక అసలు ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇంతమంది అన్నదమ్ముల మధ్యలో మాకు ఏడిస్తే ఏదో సింపతి వస్తుందని, ఏదో ఫేమస్ అవుతామని అట్లా కాదు సార్. ఇంతమంది సెక్యూరిటీ ఇట్లా సుమనన్న ఉన్నారు, మేము కామ్రేడ్లము, మాకు అంత ధైర్యం ఉండి కూడా మేము తట్టుకోలేకపోయినాం. అదే సామాన్య వాళ్ళు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మేము ప్రమాణ స్వీకారం చేసినాం, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసినాకనే మా మీద ఇంత దాడి జరిగితే సామాన్య ప్రజలకు మమ్మల్ని నమ్మి మొన్న 22 వార్డులో మాకు ఓటేసిరు సార్, ప్రజలందరూ మమ్మల్ని గెలిపించారు. మేము మా రక్షణ మేము కాపాడుకోలేకపోతున్నాం ఈ ప్రభుత్వంలో. వాళ్ళకి ఏం రక్షణ ఇస్తాం సార్? మేము రేపు వాళ్ళకి ఎట్లా వెళ్తాం సార్? రేపు మళ్ళా పోలింగ్ పెట్టినా ఇదే పరిస్థితి జరగదని గ్యారంటీ ఎవరు సార్? ఎవరిస్తారు మాకు? మేము ఎట్లా వెళ్ళి ధైర్యంగా కూర్చుంటాం సార్? సరే ఇప్పుడు ఈ 6 ఉన్నాం సార్, సరే అదృష్టం మంచి ఉండి ఇంకో 4 మాలాగానే ఎవరన్నా పోటీ చేద్దాం, మనం కూడా ప్రజలకు సేవ చేద్దాం అనేసి మిగతా ఆడవాళ్ళు కూడా వస్తారు. అదే 10 మంది కూడా ఆడవాళ్ళు వచ్చిందనుకో సార్, అప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? అంటే మీరు ప్రజా క్షేత్రంలో ఉండే అక్కడ కూర్చొని ఎంఆర్ఓ సార్ మేము బతిలాడుకుంటే మేము మా గోస చూడలేక సార్ అని ఇంతమంది దండాలం పెట్టి చూస్తుంటే ఎలక్షన్ ఆఫీసర్స్ కొంతమంది వచ్చారు సార్ లోపలికి. అంటే మేము వేడుకునేది చూసి వస్తే మైక్ లో అనౌన్స్మెంట్ సార్, అధికారులు ఎవరు లోనికి రాకూడదు, బయటికి వెళ్ళాలి దయచేసి అంటే సార్ మరి ఆయన మా మనిషితో ఆయన మాట్లాడతాడు సార్, మీరు మైక్ ఇవ్వండి సార్, ఆయనకి మాట్లాడనియండి, మీరే మాట్లాడించండి. ఆయన ఏం మాట్లాడతాడు? ముని అన్నతో ఏమో మాట్లాడతాడట, మరి మాట్లాడించండి సార్ అంటే 2 నిమిషాల్లో టైం ఇస్తున్నా, మీరు ఏమన్నా చేసుకోండి, ఎలక్షన్ క్యాన్సల్ అని చెప్పేసి సార్ వెళ్ళిపోయాడు. కనీసం మేము లేడీస్ సార్ అక్కడ మాకు ఏం సెక్యూరిటీ లేదు. వీడియో ఏం జరిగినా సార్ రేపు ఏదన్నా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ లైవ్ లో జరుగుతూనే మేము వెళ్ళగలుగుతాం సార్. అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. వాళ్ళ దాంట్లో కూడా ఆడవాళ్ళ అభ్యర్థులు ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా అట్లనే చేస్తే మరి లేడీస్ ఇట్లా చేస్తే ఒక పార్టీని అడ్డం పెట్టుకొని మరి మేము ఎట్లా సార్? రేపు మేము ఎట్లా ఫైట్ చేయాలి? ఎట్లా వెళ్ళాలి? ఏ ధైర్యంతో వెళ్ళాలి? తను డ్రింక్ చేసిండు సార్. నువ్వు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చి కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ సార్ ఆయన పేరు, 7th వార్డ్ అభ్యర్థి, ఆయన కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం రోజే డ్రింక్ చేసి పాలనలో దిగితే మరి రేపు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు సార్ ఆయన? చెప్పండి. మేము ఇంత ఫైట్ చేసి మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఉండి మేము ఎంత సానుకూలంగా అంటే సానుకూలం. మీరు సీసీ కెమెరాలు చూడండి సార్, మాదేమన్నా తప్పుంటే మీడియా మిత్రులు అందరు ఉన్నారు కదా, మీరు ఏదంటే దానికి మేము రెడీ సార్, సిద్ధం, మేము ఫైట్ చేయడానికి సిద్ధం. కానీ రేపు మళ్ళీ ఇదే సిచ్యువేషన్ రాదని గ్యారంటీ ఎవరిస్తారు? మేము సుమనన్న ధైర్యం ఉంది మాకు, మేము కామ్రేడ్లో మా సీతారామయ్య సార్ ధైర్యం ఉంది, శంకరన్న వీళ్ళ ధైర్యంతో ముందుకెళ్లిన వాళ్ళకి మా పరిస్థితి ఎట్లా ఉంటాయి? సామాన్య ప్రజలు ఎట్లా సార్? రేపు ఎట్లా? మీరే ఆలోచించండి. మేము మీడియా వాళ్ళకు కూడా బయటకు వచ్చి వేడుకున్నాం, సార్ రండి సార్, మీడియా మిత్రులు రండి అంటే అలో చేయకుంటే, అక్కడ దౌర్జన్యం జరుగుతుంటే అలో చేయకపోతే ఇంకెందుకు సార్? కదా వాళ్ళు ఏం చేస్తారు? ఎట్లా సార్? ఎంత దర్జాగా కూర్చున్నారు తెలుసా సార్? మాకైతే ఏదో ఇంత ప్రపంచంలో పోయినట్టు అనిపించింది. అట్లాంటిది ఒక అమ్మాయిని అక్కడ ఏదో చేసిరు ఇదే ఇట్లాంటి సపోర్ట్లు ఉన్నాక ఏం జరుగుతాయో మాకు ఎట్లా తెలుస్తుంది సార్? రేపు తలుపులు వేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు,
పోలీసులు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా. సరే లేడీస్ కానిస్టేబుల్ మేడం మీరైనా రండి మేడం, మీరైనా రండి మేడం అని వేడుకున్నాం సార్. ఇట్లా ఇక ఎట్లా అంటే అదొక రకమైన బాధ. మేము అల్లున్నాం. ఎంత ఏని డోర్లు వేసేసిరు సార్, కొట్టుకొని అని డోర్లు వేసేస్తే మేము బలవంతంగా డోర్లు వేసేస్తున్నారు ఇంకేమో జరుగుతుందని టక్కు మనకి గుంజేస్తే ఆపిరు. అప్పటిదాకా డోర్లు వేసేద్దామనే చూసిరు. డోర్లు వేసేసి కూర్చోడు. వాళ్ళు బయటికి వెళ్ళి సార్ బ్రేక్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసి ఎమ్మెల్యే స్పీచ్ ఇచ్చింది సార్. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం రోజు ఎమ్మెల్యే స్పీచ్ చేయడానికి ఏముంది సార్ అక్కడ? ఎమ్మెల్యే గారు నేను మన ప్రభుత్వం ఉంది, మనం కలిసి పనులు చేసుకుందాం, మీరేమన్నా ఉంటే ధైర్యంగా నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, మీ సమస్యలు మా ద్వారానే నిధులు వస్తున్నాయి, మీరు ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పచ్చు, మేమున్నాము, మీ అండగా మనం కలిసి పని చేసుకుందాం అని చెప్పిన నువ్వు. మీకు ఆడపిల్లలు లేరా సార్ ఇంట్లో? మీకు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, మా మీద దాడి చేపిస్తావా సార్? నువ్వు కూర్చొని వాళ్ళ అబ్బాయి తను ఇటు కూర్చో మంచిగా పక్కకి సార్ సేఫ్గా కూర్చున్నారు. ఎంఆర్ఓ సార్కి వేడుకున్నాం సార్. ఎంఆర్ఓ సార్ని కనీసం మగవాళ్ళ సంగతి పక్క ఆడవాళ్ళం వేడుకున్నప్పుడన్నా కనీసం కనకరించాలి కదా సార్. మేము ఏ ధైర్యంతో ఇళ్ళకి వెళ్తాము, ఏ ధైర్యంతో ఉండమంటారు సార్ చెప్పండి? మా ఇండ్ల మీద దాడులు జరిగాయని ఏం గ్యారంటీ? రేపు మమ్మల్ని ఎవరు బెదిరియడానికి ఏం గ్యారంటీ? మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ సార్? రేపు మేము ఒక్కరం బయట తిరగడానికి ఏమన్నా రైట్ ఉందా చెప్పు? కౌన్సిలర్లకు గెలిచిన వాళ్ళమే మేము ఇంత బాధపడితే సామాన్య ప్రజలకు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? స్పందించలేదు సార్. ఇట్లా వాళ్ళు అంటే వాళ్ళ హోదా ఉంది కదా సార్, ఇట్లా కూర్చున్నారు సార్. కనీసం సార్ చూడండి సార్ ఏమో అవుతుంది ఇక్కడ, చూడండి సార్ అని వేడుకున్నాం సార్. అందరం పోయి అంటే ఇక్కడ మేము మా పర్సన్ని కాపాడుకోవాలా లేదంటే అక్కడికి పోయి ఇక్కడ దండం పెట్టాలా మాకేం అర్థం కాని పరిస్థితుల్లో కూడా వెళ్ళినాం సార్. వెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఎవ్వరు రెస్పాండ్ కాలేదు. అక్కడ ఉన్న అధికారులు మాత్రం కొంచెం స్పందించి లోపలికి వస్తే వాళ్ళని బయటికి పంపించేసారు. మాకు తెలుసు తీసిరు సార్. గొడవలో ఏం జరిగిందో మేము కాపోలేదు కదా. జరగలేదు సార్. ప్రమాణ స్వీకారం జరిగింది కాసేపట్లో లేదు సార్. ఇరువర్గాలు కుర్చీలతో దాడి చేసుకుంటారు. ఆయన కౌన్సిలర్ ఏం జరిగిందో చెప్పు. అక్కడ జరిగింది ప్రమాణ స్వీకారం అయిపోయిందన్న, సజావుగా జరిగింది. ప్రమాణ స్వీకారం సజావుగా జరిగింది. మేమంతా కూడా సౌమ్యంగా ఒక సైడ్ కూర్చున్నాం. వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బ్రేక్ అన్నారు. బ్రేక్ ఎందుకని మాకు అర్థం కాలేదు. వాళ్ళు టీలు టిఫిన్లు ఇచ్చినా ఏం తీసుకోలేదు, ప్రైవేట్ చేసి మేము సపరేట్గా కూర్చున్నాం. ఒకటే వైపు వాళ్ళు అప్పటికి మా అభ్యర్థులను చాలా మందికి ప్రలోభాలకు ఇట్లా ఐక్యాలు చూపించడం ఇలాంటివి చేసిండ్రు. అయినా పోనీ డిస్టర్బ్ చేస్తారని మనకు చెప్పారు కదా, సపరేట్గా ఉన్నాం. తర్వాత వాళ్ళు ఏదైతే బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మేము అందరం సిట్ రైట్గా కూర్చున్నాం కదా, వాళ్ళు వచ్చారు ఎన్నిక జరుగుతుంది, ఇక మేము మా పని మేము చేయాలి అనే ఉద్దేశంతో మేము కూర్చున్న తర్వాత వెంబడే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుర్రం శ్రీనివాస్ అనే కౌన్సిలర్ గారు ఆ కాంగ్రెస్ తోని విలాఖత్ అయ్యుండి ఇదంతా కూడా చేపించింది వాళ్ళే, కానీ వాళ్ళ మీదకి రావద్దనే ఒకే ఒక ఉద్దేశంతో అతన్ని మా మీదకి ఉసిగొలిపారు. మన ఎస్టీ మన ముని అన్న ఉన్నాడు, ఆ అన్నను చైర్ పట్టి లాగేస్తుండే ఆయన. అక్కడే ఉన్నటువంటి మన సీనియర్ సాంబన్న గారు, ఆయన బైపాస్ సర్జరీ అయిన వ్యక్తి, తనను ఇట్లా హార్ట్ మీద ఇట్లా నెడితే ఆయన వెనుక పడిపోతుంటే మా వాళ్ళందరూ అపోజ్ చేసి పట్టుకుంటే మళ్ళీ ఆయన కోపం వచ్చి మేమందరం కూడా ఆయనకు ఇట్లా ప్రెషర్ చేసినాం. మునిని పట్టుకోకుండా మేము ఆడపడుచులు ఒక దిక్కు మేము ఒక దిక్కు ఉండి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తే ఆ ముగ్గురు కౌన్సిలర్ మళ్ళీ ఏకమై వస్తున్నారు. ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఆడవాళ్ళే మా సోదరి మన లెక్కనే అనుకున్నాం. అనారోగ్యంగా ఉన్నారు అని మేము చూస్తే వాళ్ళు వచ్చేసి మీరు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అని గాంభీర్యంగా మాట్లాడతారు.
మీరు అందరూ కూడా అదే కౌన్సిల్లో మనం పనిచేయాలి. ఈ ప్రజలు తీర్పిచ్చిన దానికి ప్రజల కోసం మనం పనిచేద్దాం అనుకున్నాం తప్ప ఫైటింగ్లో పోయి వీధి కుక్కల లెక్క వీధి రౌడీల లెక్క పనిచేద్దామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సీనియర్లు అందరూ కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మంచి పరిపాలన అందించాలనే ఒకే ఒక కారణంతో మేము ప్రజాక్షేత్రంలోకి పోయినాం, ప్రజలతో ఎన్నుకోబడినాం, ప్రజలకు మేము సేవ చేయాలని వచ్చినాం. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు లుచ్చ రాజకీయాలు మాకు రావు. మేము ప్రజాక్షేత్రంలోనే ఇంత కూని జరుగుతుందంటే చూస్తుండగానే లైవ్లో యాక్చువల్గా వీళ్ళందరినీ ఏదో ఒక మీడియా మీ అందరి తరఫున ఒక 2-3 మీడియాని అలో చేయలేదు. వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, దాంట్లో 2 కెమెరాలు ఆఫ్ పెట్టారు. మేము తర్వాత చూసుకున్నాం, తేరుకొని చూసేసరికి 2 కెమెరాలు ఆగి ఉన్నాయి. సరే వాళ్ళు ఆపారు కదా, లైవ్లో తీసుకున్నటువంటి కెమెరాలన్న